నమస్తే. బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగినాయి. ఆ దేశ ప్రధాని హసీనాను ఆ దేశం నుంచి తరమగొట్టిరు. ఆ దేశంలో ఆమె బ్రతకలేనటువంటి పరిస్థితి. ఏకంగా ఒక ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తే తప్పించుకొని భారతదేశంలో శరణు జొచ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి సందర్భంలో అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో ఏమొచ్చిందంటే వేరే దేశాల యొక్క హస్తమందులో ఉంటుంది, డీప్ స్టేటు లేదా ఇతర దేశాల యొక్క హస్తమందులో ఉంటుందంటే అట్లెట్లుంటుంది? ఉండదు కదా. ఆయా దేశాలు ఏ దేశాలకు సంబంధించింది ఆ దేశాలు ఉంటుంది, ఇతర దేశాల వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడతారు అట్లెట్లుంటుంది అని అనేకమైనటువంటి అనుమానాలు సాధారణ ప్రజలకు రావడం సహజం. అమెరికాకు సంబంధించినటువంటి డీప్ స్టేటు అనేక దేశాల్లో వేలు పెడుతుంది. ఆయా దేశాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు అణిగి వాళ్ళ కాళ్ళు మొక్కేటువంటి వాళ్ళు వచ్చే విధంగా చాలా దేశాలు ప్రయత్నం చేస్తుంటే అందులో అమెరికా అగ్రభాగంలో ఉంటుంది. అవసరమైతే వాళ్ళు ఉగ్రవాదానికి పురుడు వస్తారు, మళ్ళీ దాన్ని తుంచడానికి మేమే పోరాటం చేసామని బిల్డపిస్తారు అనేటువంటిది ఉంది. డీప్ స్టేట్ అనేటువంటిది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపైన కూడా వాళ్ళు పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళు డిఓజీ అనేటువంటి ఒక విభాగం పెట్టుకున్నారు. వాళ్ళే అధికారికంగా విడుదల చేసినటువంటి ఏ దేశాల్లో ఎన్ని నిధులు ఖర్చు చేసినరు అనేటువంటి వివరాలు చెప్పింది. యుఎస్ టాక్స్ పేయర్ డాలర్స్ వర్ గోయింగ్ టు బి స్పెంట్ ఆన్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ ఆల్ విచ్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్. మొజాంబిక్ వాలంటరీ మెడికల్ మేల్ సర్కంషన్ ఇవి 10 మిలియన్లు మిలియన్ అంటే 10 లక్షలు, మళ్ళా 10 మిలియన్ల డాలర్లు అక్కడ పోయినాయి. 9.7 మిలియన్ల డాలర్లు యూసీ బర్క్లీ టు డెవలప్ చారోట్ ఆఫ్ కాంబోడియా యూత్ విత్ ఎంటర్ప్రైజ్ డ్రివెన్ స్కిల్స్. కాంబోడియాలో ఉండేటువంటి యువకులకు ఎంటర్ప్రైజ్ డ్రివెన్ స్కిల్స్ నేర్పించడానికి 9.7 మిలియన్ అమెరికన్ డాలర్లను అక్కడికి పంపించారంట. 2.3 మిలియన్ డాలర్ల కాంబోడియాలోని ఇండిపెండెంట్ వాయిస్ అంటే అక్కడ ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళకు కాంబోడియాలో అంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవన్నీ ఎట్లా పోతాయి? ఎన్జిఓల పేరుతోటి విదేశాల నుంచి మాకు వనరులు వస్తున్నాయి, మేము ఎన్జిఓలము, మాకు ఈ దేశంలో మేము పేదలకు సేవ చేస్తున్నటువంటి బిల్డప్ ఇచ్చి వెనకాల చేసేటువంటి ఈ రాజకీయ తతంగం అంతా ఉంటుంది. అట్లా కాంబోడియాలో ఇండిపెండెంట్ వాయిస్ వాళ్ళకి 2 మిలియన్ యుఎస్ డాలర్లను ఇచ్చిరంట. అమెరికా డాలర్లు 2.3 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 32 మిలియన్లు పరాగ్వే సివిల్ సొసైటీ సెంటర్కి ఇచ్చారు. పరాగ్వేలో సివిల్ సొసైటీ సెంటర్కు 32 మిలియన్ అమెరికా డాలర్లను అమెరికా నుంచి పంపించారు. అవి యుఎస్కు సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్స్. ఇవి అధికారికంగా వచ్చినటువంటి లెక్కలు. అనధికారికంగా ఆ ఫోర్డుకు సంబంధించినటువంటి ఇంకో లేకపోతే జార్జ్ సోరోకు సంబంధించినటువంటి ఎన్జిఓలు వాటికి సంబంధించిన ఫౌండేషన్ల ద్వారా ఏవో బిల్ గేట్స్ అని ఫౌండేషన్ అని లేకపోతే ఒబామా ఫౌండేషన్ అని ఏఈ ఫౌండేషన్ అని అనేకమైనటువంటి లక్షలు అక్కడ సేకరించి తద్వారా వేరే దేశాలకు పంపించి ఈ దేశాల్లో అభివృద్ధి అని మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఎన్జిఓలు ఇట్లా వాళ్ళ మీద బతికి లక్షలు సంపాదించుకుంటా ఈ దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా పరాగ్వేలా జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అని 40 మిలియన్ డాలర్లు అంట. ఇంప్రూవింగ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు 14 మిలియన్ డాలర్లు. ఇది సెర్బియాలో. కన్స్ట్రక్షన్ ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథెనింగ్ ఇంక్లూడింగ్ 22 మిలియన్స్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ మాల్దోవా. 486 మిలియన్లు, అందులో 22 మిలియన్లు ఇంక్లూజివ్ పార్టిసిపేటరీ పొలిటికల్ ప్రాసెస్ అట ఎలక్షన్ ప్రాసెస్కి. అండ్ 21 మిలియన్లు ఓటర్ టర్న్అవుట్ ఇన్ ఇండియా. అసలు విషయం ఇక్కడ వచ్చింది చూసిరా. భారతదేశంలో ఓట్ల సంఖ్యను పెంచడం కోసం ఓటర్ టర్నౌట్ పెంచడం కోసం 21 మిలియన్ డాలర్లని భారతదేశంలో ఖర్చు పెట్టిరట. ఇది డైరెక్ట్గా అంటే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము ఈ ఎలుకలన్నింటినీ పొగబెట్టి బయటికి తీసుకురావాలి. అరే ఏ ఎన్జిఓకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, వాళ్ళు ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టింది ఎంత, ఎన్నికల్లో అధికారికంగా ప్రభుత్వ సంస్థలకు ఎంత వచ్చింది, ప్రైవేట్ సంస్థలకు వచ్చింది, ఏ ఎన్జిఓ దీనికోసం ప్రయత్నం చేసిరు, దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆ పైసలను ఎక్కడ ఖర్చు చేసిరు, అది ప్రభుత్వానికి అనుకూలమా ప్రభుత్వ వ్యతిరేకమా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎన్జిఓలన్నీ, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ సంఖ్య అంతా కూడా తీస్తే ఏదో తీగలాగితే డొంక కదిలినట్టు అన్నీ బయటకు వస్తాయి. 486 మిలియన్ డాలర్లలో 22 మిలియన్లు ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ మాల్దోవా.
21 మిలియన్లు భారతదేశంలో ఓటర్ల యొక్క సంఖ్యను పెంచడం కోసం, ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఇది జరిగినటువంటి కథ. ఇది మళ్ళీ $29 మిలియన్ స్ట్రెంథనింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ బంగ్లాదేశ్. చూసిరా, పొలిటికల్ ల్యాండ్స్కేప్ బంగ్లాదేశ్లో పెంచడం వల్ల జరిగింది ఏంది? షేక్ హసీనా పారిపోయింది. భారతదేశంలో కూడా మోడీ పారిపోవడానికి చేసిందేనా అనేటువంటి అనుమానం ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. బంగ్లాదేశ్లో వీళ్ళ పప్పులు ఉడికినాయి, వీళ్ళ నీళ్లు వారినాయి, కానీ భారతదేశంలో పారలేదు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి వాళ్ళు లేరు. అనేకమైనటువంటి మాలాంటి వాళ్ళ ఇండిపెండెంట్ చర్చలు అనేకం జరిగినాయి. కాబట్టి ఇవాళ భారతదేశంలో ప్రజలు పూర్తి స్థాయి అవగాహనకు వచ్చారు. బంగ్లాదేశ్ $20 మిలియన్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ నేపాల్ అట. చూసిరా, నేపాల్లో ఫిజికల్ ఫెడరలిజం అట. ఏంటి ఈ ఫిజికల్ ఫెడరలిజం? ఏమున్నదా ఫెడరలిజం? ఇగో ఇక్కడ నేపాల్లో ఏకైక హిందూ దేశం, అధికారికంగా హిందూ దేశం, దాన్ని సర్వనాశనం చేసి ప్రచండ లాంటి మావోయిస్టులని, నక్సలైట్లను అక్కడ పెంచి పోషించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి హిందూ దేశాన్ని వాళ్ళ లౌకిక దేశంగా మార్చేటువంటి కుట్ర చేసి అక్కడ ఉన్నటువంటి రాజులను కూలదొల్లి అక్కడ వాళ్ళ హిందువులందరినీ చంపేసి హిందువులందరినీ తగ్గించేసి ప్రతిరోజు అక్కడ కొన్ని లక్షల మందిని మతాలు మార్చేటువంటి కుట్ర సాగుతుంది. అది ఫిజికల్ ఫెడరలిజం ఇన్ నేపాల్. దీనికోసం ఎన్జిఓలు వస్తుంటాయి, అనేకమైనటువంటి చర్చ ఆధారిత డబ్బులు పోతుంటాయి. మణిపూర్లో జరిగేది కూడా అదే. ఇది నేపాల్లో జరిగింది. బయోడైవర్సిటీ కన్వర్జేషన్కు $1900 మిలియన్లు అంటే $39 మిలియన్ ఒక నేపాల్లోనే పెట్టుబడి పెట్టారు. 1.5 మిలియన్ 1.5 మిలియన్లు ఓటర్ కాన్ఫిడెన్స్ ఇన్ లిబీరియానో అది అదొక దేశంలో $1.5 మిలియన్ అంట. $14 మిలియన్ సోషల్ కోయిజన్ ఇన్ మాలి, ఇన్క్లూజివ్ డెమోక్రసీస్ ఇన్ సదరన్ ఆఫ్రికా $2 మిలియన్, $47 మిలియన్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ఏసియా. అంటే ఆసియా దేశాలన్నీ మళ్ళీ ఇవన్నీ వేరు. మళ్ళీ ఆసియా దేశాలన్నిటికీ ఇంకొక రకంగా డైరెక్ట్ ఎలక్షన్లు ఒకటి, విద్య పేరు మీద ఒకటి, మత మార్పిడి పేరు మీద ఒకటి, ఇట్లా అనేక రకం జరుగుతుంటాయి. ఒక్కొక్క విషయాన్ని అట్లా నాటుకుంటూ పోతారు అనమాట. 2 మిలియన్లు డెవలప్ సస్టైనబుల్ రీసైక్లింగ్ మోడల్స్, ఇంక్రీజ్ సోషియో ఎకనామిక్ కోయిజన్ ఇన్ ది అమాంగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ కొసావో, రోమా, ఇంకోటి అస్కలి అండ్ ఈజిప్ట్. ఇక వీళ్ళు ప్రపంచ దేశాలను ఇట్లా చిన్నాభిన్నం చేసి దొంగచాటుగా, నేరుగా యుద్ధాలు చేయరు, దొంగచాటుగా చేసేటువంటి యుద్ధాలు, ఆయా దేశాల్లో తమకు అనుకూలమైనటువంటి, తమకు బానిసలుగా ఉండేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు చేసేటువంటి కుట్రల్లో భాగంగా ఇన్ని లక్షల మిలియన్లను, ఇన్ని లక్షల కోట్లను, ఇన్ని కోట్లను ఇతర దేశాలకు పంపించేసి కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. మన అమెరికా పైసలన్నీ ఎక్కడికెక్కడికో పోతున్నాయి, అమెరికా పరిస్థితి బాగలేదు కాబట్టి పనికిరాని దేశాలకు ఇచ్చేటువంటి సాయాలన్నీ ఆపుతామని ఆపేసారు. అయితే వీళ్ళు ఏదో గొప్ప చేయడం కోసం కాదు, వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆపి మనకు అవసరం ఉన్న చోట మార్చేసుకొని ఇంకో చోట పెడతారు. కానీ అందులో భారతదేశంలో కుట్ర కోసము ఏకంగా 21 మిలియన్లు డైరెక్ట్గా ఉన్నాయి, 486 మిలియన్లు ఇండైరెక్ట్గా భారతదేశంలో ఏసియాకు సంబంధించినటువంటి డబ్బులు, ఈ డబ్బులు, ఆ డబ్బులు ఇతరత్ర అనేకమైనటువంటి ఎన్జిఓల పేరుతో భారతదేశంలో పెత్తనం. ఇవాళ ఎన్జిఓలను ఏది అస్పష్టంగా ఉన్నటువంటి ఎన్జిఓలను 13,000 ఎన్జిఓలను భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది. పానం గిలగిలగిల కొట్టుకుంటారు, ఒడ్డుగొడ్డ చేపల్లాగా అయిపోయిన వీళ్ళ పరిస్థితి. లక్షలు వచ్చేది, ఇవాళ లక్షలు లేవు, తుచ్చలు లేవు. ఏం చేయాలో అర్థం కాక ఈ దేశంలో నియంతృత్వం పెరిగింది, ప్రజాస్వామ్యం లేదని పైసలు బయట నుంచి రాకపోవడంతో అప్పటిదాకా విలాస జీవితాలను గడిపినటువంటి కొందరు ఈ ఆందోళన జీవులు ఆందోళన చేయలేకపోతున్నారు. ఇవాళ పేపర్లను, మీడియాను కొనలేకపోతున్నారు, రిపోర్టర్లకు పెంచి పోషించలేకపోతున్నారు, దేశ వ్యతిరేక విదేశీ భావజాలాన్ని భారతదేశంలో రుద్దలేకపోతున్నారు. లేకపోతే మత మార్పిడి ముఠాల పరిస్థితి ఆగమైపోయింది. అందుకని ఇవాళ ఇవన్నీ ట్రంప్ సర్కార్ వచ్చేదాకా మణిపూర్లో ఆగి, మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టి విదేశీయాల నుంచి వచ్చేటువంటి డబ్బులు ఆగిపోయిన తర్వాత వాళ్ళందరి పరిస్థితి వాళ్ళ ఆట కట్టేటువంటి స్థితిలోకి వెళ్ళింది. ఒకదానికొకటి ఎట్లా లింక్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మణిపూర్లో ఇవాళ అగ్గి పెట్టింది కూడా ఇగో ఇట్లాంటి డబ్బులతోటే.
కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలి, ఏం జరుగుతున్నది ఈ దేశంలో. విదేశీ కుట్రలు మన కంటికి కనబడది, గాలి ఉంది మనం పీల్చుకుంటున్నాం, మన కంటికి కనబడదు. అట్లనే చాప కింద నీరులాగా విదేశాల నిధులు వరదలాగా పారి ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించేటువంటి దాంట్లో భాగంగానే మత మార్పిడి ముఠాలు ఉంటున్నాయి, స్వేచ్ఛాజీవుల పేరు మీద అల్లర్లు జరుగుతున్నాయి, విదేశీ భావజాలం పేరు మీద రోజొక పార్టీ పుట్టి దాంట్లో నక్సలైట్లు కూడా ఉగ్రవాదులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.